Hello friends, welcome back to our channel friends. NEET 2024 MBBS, BDS, BAMS, BSMS, BNYS అండ్ BHMS. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కోర్సెస్కి సంబంధించినటువంటి నీట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది ఆఫ్టర్ 30th జూన్ 30 తర్వాత స్టార్ట్ అవబోతుంది. సో ఈలోపు ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను అనమాట. ఏంటి అనేది ఇది మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మీరే చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు కట్ ఆఫ్ చాలా మందికి మార్క్స్ చాలా బాగా వచ్చాయి కాబట్టి సో కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా పెరిగిపోతుంది అనమాట. సో బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సో ప్రైవేట్ కాలేజీలో కూడా ఒక మామూలు కోర్సులో సీట్ రావాలంటే చాలా కష్టం అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి ఏంటి అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే మనకి కేరళలో అడ్మిషన్ ఏదైతే వచ్చిందో సో దాని కొరకు అప్లికేషన్ అయితే చాలామంది చేసుకుంటున్నారు. సో దానిపైన మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో తప్పకుండా మీకైతే హెల్ప్ అవుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా అనిపిస్తే మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఈ నోటీస్ అయితే చూసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ కేరళ అనేసి ఉంది కదా. సో ఇది మనకి ఈ ఇయర్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఫర్ అడ్మిషన్స్ ఇంటూ MBBS, BDS, BAMS అండ్ BHMS. సో ఇటువంటి మెడిసిన్ కోర్సెస్కి కంబైన్డ్గా కలిపేసి అగ్రికల్చర్ ఈవెన్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఇస్తున్నారనమాట. సో దీంట్లో గురించి సో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో అప్లికేషన్స్ కూడా లాస్ట్ డేట్ వచ్చేసి చూపిస్తాను. సో 19th జూన్ నుంచి అయితే లాస్ట్ డేట్గా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏపీ అండ్ TSలో తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు చాలా మార్క్స్ అందరికీ ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఏ ప్రైవేట్ కాలేజీలో BCATలో కూడా సీట్ రావాలంటే కష్టం అవుతుంది. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ కేరళ గవర్నమెంట్ వచ్చి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో అంతకుముందు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే సో ఇక్కడికి ఇది యాక్చువల్గా కేరళలో ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తున్నారు ఫర్ నాన్ లోకల్స్కి. కొంత అమౌంట్ అంటే ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్, బిలో 10 lakhs బిలో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫీ అమౌంట్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో బిలో 10 lakhs ఉంటుంది కాబట్టి సో పర్ ఇయర్కి BCATలో. సో కాబట్టి చాలామంది దేశ నలుమూలల నుంచి అయితే ఇక్కడ వచ్చి చదువుకుంటారనమాట. ఫర్ దీని కొరికి లాస్ట్ 2 years నుంచి చూసుకున్నట్లయితే చాలా హెవీగా నార్త్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మన సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చిందని ఇప్పుడు మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేశారు. సో ఆ విషయం అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. సో రిజిస్ట్రేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 19th రోజున అయితే లాస్ట్ డేట్కి అయితే ఉంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, cee.kerala.gov.in అనేసి. సో ఇది అడ్మిషన్ యొక్క కేరళకి సంబంధించినటువంటి పోర్టల్ అనమాట, అఫీషియల్ పోర్టల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోనికి అయితే వస్తుంది. సో మీకు కనుక రాలేకపోతే మీరైతే తప్పకుండా వెళ్ళి ఏదైనా నెట్ సెంటర్లో అయితే సంప్రదించి ఓపెన్ చేసుకోగలరు. సో అప్లికేషన్ చేసుకోగలరు. సో నేను మొత్తం వీడియో చేస్తాను కానీ ఏంటి అంటే మీరు చూడలేరనమాట. సో ఒక 2 minutes చూసేసి వదిలేస్తారు కాబట్టి నేను అంతా టైం వేస్ట్ చేసుకోలేను. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, MBBS, హోమియో, అగ్రికల్చర్ అండ్ BDS అండ్ ఆయుర్వేద, యునాని, వెటర్నరీ సైన్స్. ఇక్కడ కనిపిస్తున్న అన్ని కోర్సెస్కి మీకు అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మీకైతే నోటిఫికేషన్ అయితే ఇదనమాట. సో దీనికి అప్లై చేసుకొని ఆన్ టైంకి వెళ్ళేసి అక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే మీకు అది తప్పకుండా సీట్ అయితే వస్తుంది అనమాట. దట్టు ఎలా అంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రలో చూసుకున్నట్లయితే ఎక్కువ ఫీజు ఎంత అవుతుందో దానితో పోల్చుకుంటే అక్కడ తక్కువ ఫీజు అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, విషయము వచ్చేసి ఇక్కడ చూసుకోండి. మీరు కనుక ఇప్పుడు కేరళలో MBBS చేసి ఉంటే సో మన ఆంధ్రలో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ PG చేయాలి అనుకుంటే కనుక సో కష్టమైతే అవుతుంది, అది చూసుకోండి. సో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కనుక మీకు ఫుల్ డీటెయిల్ కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. కానీ వ్యూస్ అనేవి ఎక్కువ వస్తలేవు కాబట్టి వీడియో అంతా చేయలేకపోతున్నాను అనమాట. సో కేరళలో ఎవరైతే ఇప్పుడు చదువుకోబోతున్నారో సో దీని ద్వారా, ఈ నోటిఫికేషన్ ద్వారా సో నెక్స్ట్ PG కనుక మన స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రలో చేయాలి అనుకుంటే మాత్రం కుదరదు అనమాట. మీరు ఇక్కడ నాన్ లోకల్ కిందకి అవుతారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాన్ లోకల్ కోటా కిందనే చదువుకుంటారు. అంటే ఇప్పుడు BCATలో మీకు సీట్ వచ్చింది, లేదంటే NRI కోటాలో సీట్ వచ్చింది. కానీ అక్కడ లోకల్ క్యాండిడేట్గా రాదనమాట. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి 85% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫిల్ అయిన తర్వాతే మీకైతే ఇక్కడ మీతో అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. దట్ వన్ మీకైతే వచ్చేసి ఫీ ఎంత ఉంటుందంటే 8 lakhs per year అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
పర్ ఇయర్కి ఎంబీబీఎస్కి 8 lakhs సో అంతగా ఇంతగా అనుకుంటే కనుక మీకైతే ఇంచుమించుగా అయితే 8 lakhs అయితే దాటిపోదు. మీకు మళ్ళీ మీ అకామిడేషన్ అవి ఇవి కావాలంటే ఒక 10 lakhs అయితే అవుతుంది. పర్ ఇయర్కి 10 lakhs అయితే తప్పకుండా అవుతుంది ఫ్రెండ్స్. ఎంబీబీఏ చేయాలంటే 10 lakhs అనేది చాలా తక్కువ, అది కూడా మీకు తెలుసు. సో మీరు చేసుకోవాలనుకుంటే ఇది చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేనేం సజెస్ట్ చేస్తున్నాను అంటే మీకు తప్పకుండా మీరు వచ్చేసి ఫస్ట్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు దీనికి కూడా అప్లికేషన్ చేసుకోండి అందరూ ఎంతైనా అని. మనకి ఇప్పుడు ఫీ అమౌంట్ ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న తర్వాత మనకు తక్కువనే ఉంది అమౌంట్. సో ఈ అమౌంట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో మీరు అంత రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి. అన్ని కరెక్ట్గా చూసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత మీరైతే సబ్మిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఆన్ టైంకి మీరు అలాంగ్ విత్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని, అండ్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, అండ్ మీరు కనుక మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కొత్తవి అయితే తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఓకేనా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు కేరళలో చదువుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీకు ఎక్కడైతే డిఫరెన్స్ ఎంబీబీఎస్ చేయాలి, బీడీఎస్ చేయాలి, BAMS చేయాలి, సో ఇట్లా ఆయుర్వేదిక్ అట్లాంటివి చేయాలి అనేసి ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఎక్కువ మంది డిమాండ్ వచ్చేసి ఎంబీబీఎస్కి మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఇప్పుడు మనకి అప్లికేషన్ అక్కడ చేసుకోండి, ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రలో కూడా చేసుకోండి. వన్ థింగ్ ఏంటి అంటే మీరు అలాంగ్ విత్ ఎంబీబీఎస్తో పాటుగా BDS అండ్ BAMS అండ్ BHMS హోమియోపతి, ఆయుర్వేదిక్, డెంటల్ అండ్ మనకి మెడిసిన్. సో ఇవి నాలుగింటికి మాత్రం తప్పకుండా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎక్కడైనా ఆంధ్ర, తెలంగాణ అండ్ కేరళ ఎక్కడైనా కానీ ఇవి 4కి పెట్టుకోండి. హై డిమాండ్ అయితే ఉంటుంది. హోమియోపతికి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఆయుర్వేదిక్కి సర్జరీస్ కూడా చేయబోతున్నారు. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీస్ని మీరు వదులుకోకండి, ఓకేనా. సో ఎక్కడైతే అండి ఏదో కోర్సులో చేసేయండి. ఇంకా రాను రోజుల్లో మనకి కాంపిటీషన్ అనేది హెవీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో అది కూడా గమనించి మీరు మూవ్ ఆన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో అందుకోసం చెప్తున్నాను, ఇక్కడ ట్రయల్ వేసినా ఇవ్వకుండా కొంచెం డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, దీనికి అయితే అప్లికేషన్ తీసుకోండి కేరళ దానికి. అండ్ నెక్స్ట్ మన స్టేట్స్లో కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 19th, అంటే ఇంకో మరొక 4 days అవుతుంది అనమాట. ఈ మంత్ 19th లాస్ట్ డేట్ అవుతుంది. ఆ లాస్ట్ డేట్ రాకముందే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇదివరకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పటికించి. సో అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో. సో అఫీషియల్ వెబ్సైట్ ఇదనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి కొత్త ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చుకున్నందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లా ఎందుకంటే అది నాకు సపోర్టివ్గా ఉంటుంది అండ్ మరిన్ని కొత్త కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురానికైతే నాకు ఎంతగానో మోటివేట్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.